అందరికీ నమస్కారం. యూట్యూబర్ నందు రీసెంట్గానే మనశంకర్ వరప్రసాద్ మూవీలో కూడా నటించడం జరిగింది. అయితే వాళ్ళ ఫ్యామిలీని అలానే యూట్యూబ్లో వాళ్ళు పెట్టే వీడియోస్ని కావాలని ట్రోల్స్ చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే వీటి మీద మెగాస్టార్ చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారట. ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారంటే దీన్ని అసలు ఎలా చూడొచ్చు? అట్లానే కాస్త ఆస్తి నష్టం కూడా ఏదో జరిగిందన్నట్టు వినిపిస్తుంది. ఏంటి సార్? అంటే ఆస్తి నష్టము తెలియదు కానీ ఊరికే ఈ ఆకాశ రామన్న మెయిల్స్ లాంటివి పెట్టడము, వాళ్ళ గురించి ఎవరితోనే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఏంటో మనకు తెలియదు కానీ అలాంటి విషయాల్లో వాళ్ళకి నష్టం వచ్చేలా బిహేవ్ చేయడము, వాళ్ళ కుటుంబం అలాంటిది ఇలాంటిదని ట్రోల్స్ చేయడము, పని కట్టుకొని మరి కూడా విదేశాల నుంచి కొంతమంది ఒక ముగ్గురు ఎంతమంది ఆవిడ వీడియోలో కూడా వాపోయింది. వాళ్ళు పని కట్టుకొని చేస్తున్నారు, వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. అంతర్గతంగా ఉంటే ఉండొచ్చు కానీ ఆమె నందుగారికి నేను ఒకటే చెప్తాను, తల్లి మీరు భయపడద్దు. రెండవది, చిరంజీవి గారు లాంటి వ్యక్తిని కూడా వదలట్లేదు. మీరు చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అంతకన్నా అదృష్టం ఇంకేముంది కావాలి? అంతకన్నా అద్భుతం ఇంకెవరికి కావాలి? ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో పండిపోయి ఉన్న వాళ్ళకే రాని అవకాశం మీరు ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం, పైగా అది కాదక్క ఏంటి ఇది న్యాయం అని చెప్పడం, వాళ్ళకి తిరిగి రివర్స్ కౌంటర్ వేస్తే వీళ్ళిద్దరూ నందు గారు నెక్స్ట్ ఆమె చాలా సినిమాలు చేసింది, ఆవిడ పేరు గుర్తు రావట్లేదు. ఆవిడ కూడా మాస్ సినిమాలో హ్యాండిక్యాప్డ్ చెల్లెలుగా యాక్ట్ చేస్తుంది నాగార్జున గారితో. సో ఆవిడ కూడా లాయర్గా చేసింది అందులో శంకర్ వరప్రసాద్లో. వాళ్ళిద్దరూ మోటివేట్ చేసి రివర్స్లో చిరంజీవి గారు కౌంటర్ వేస్తే వీళ్ళిద్దరు కలిసి నయనతార గారు చెప్తారనమాట, ఎటువంటి మంచి కుర్రోడిని ఎటువంటి వాడిని ఎలా వదులుకున్నావు అన్నట్టుగా. సో అంత స్క్రీన్ నేను ఫస్ట్ చూడగానే ఎక్కడ చూశాను ఈమె ఆర్టిస్ట్ పేరేంటి అని అనుకుంటున్నాను. వెంటనే మా మిస్సెస్ మనకు షార్ట్స్లో ఎక్కువ చూస్తుంటారు కదండి, ఆవిడ బాగా చేస్తుంటారు, అచ్చా ఈవిడ ఎక్కడ చూశాను అనుకుంటున్నాను. అంటే అంత ఫేమ్ వస్తేనే కదా. ఇప్పుడు అనిల్ రావిపూడి అనే వ్యక్తి ప్రతి ఫ్రేము, ప్రతి ఎపిసోడు, ప్రతి స్కెడ్యూల్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దుకుంటాడు. మరి ఆయన కలంలో అట్లా ముందే పక్కన చిన్న చిన్న సన్నివేశాలతో సహా రాసుకుంటాడేమో తెలియదు కానీ అంత అద్భుతంగా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసి పెరిగిన వ్యక్తి ఆయన. ఆ టైమింగు, ఆ ఎక్స్ప్రెషన్తో కూడా కామెడీని పండించేలాగా ప్రేక్షకులు మెప్పించగల సిద్ధహస్తుడు అనిల్ రావిపూడి. అది ప్రూవ్ అయిపోయింది. వరుసగా ఇది 9వ సినిమా, 9 హిట్లే కదా. సో అటువంటి దర్శకుడికి ఇక్కడ ఎక్స్ప్రెషన్, చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్ అంటే చా అన్నాడానికి ఆయన 100% బ్లాక్ బాస్టర్. చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్ చెప్తున్నా, లుంగి కట్టాడు తాగుబోతే యాక్షన్ అంటే చాలామంది ఎవరు చెప్తారు కానీ చిరంజీవి గారి లాగా ఎవరు చేయలేరు ఆ పెర్ఫార్మెన్స్. అటువంటి ఎక్స్ప్రెషన్స్కే బాస్ అయిన చిరంజీవి గారికి ఆయనతో పాటు స్క్రీన్ చేసుకునే అవకాశం ఇప్పుడు దర్శకుడికి తెలుస్తుంది కదా, ఈ అమ్మాయిని పెట్టండి, వాడొద్దు సరిగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వట్లేదు అని పర్టికులర్గా చెప్పి అనిల్ రావిపూడి గారే ఈవెన్ ఏరుకోరి తీసుకొచ్చి చిరంజీవి గారి పక్కన పెడితే అంతకన్నా ఏం కావాలి? ఆ ఎంజాయ్ చేయమనండి. ఈ ట్రోల్స్ ఇవన్నీ వేస్ట్. పైపెచ్చు అదేంటూ ఫలించే వృక్షానికి రాతి దెబ్బలు అన్నట్టుగా, పండుండే చెట్టుకే మనం రాయితో కొడుతుంటాం. ఏ పండు లేని గొడ్డుపోయిన చెట్టుకి ఎవరు రాయితో కొడతారు? దానికి ఒక పండు కూడా లేదురా అని అనుకుంటాం. సో అట్లాగా ఆవిడ ఎంజాయ్ చేయండి. కాకపోతే ఆమె ఎంజాయ్ చూసి వారం లేక అరే ఇది మస్తు ఎంజాయ్ చేస్తుందిరా. పైగా ఎప్పుడైనా సరే చూడండి, ఏ కొత్తగా అప్కమింగ్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్ కానీ కొత్తగా వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ చూస్తే వాళ్ళు బయట ఎవరైనా పరిచయం చేస్తే, సార్ మీరు మీడియా అంట కదా, జర్నలిస్ట్ అంట కదా, నేను ఆర్టిస్ట్ని అండి అంటే, అవునా ఎందులో చేశారు అని అడిగితే, నాకు ఫలానా సినిమాలో క్లోజ్ షాట్ ఒకటి పడింది సార్, దానికి వైట్ షాట్ ఉంటుంది సార్, హీరో పక్కనే ఉంటాను సార్, నెక్స్ట్ సినిమా ఒకటి హీరోకి ఫ్రెండ్గా పడింది సార్ అంటే ఉత్సాహంగా చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, అలాంటివి చాలా చేస్తుంటారు. సినిమా హిట్ అయితే వాడు అందరికీ తెలుస్తుంది, సినిమా ఫట్ అయితే వాడు ఎంత బాగా చేసినా తెలియదు. అలాంటిది చిరంజీవి గారి సినిమా హిట్తో ఫట్తో సంబంధం లేకుండానే ఆడుతుంది. అలాంటిది సంక్రాంతికి సూపర్ హిట్ సినిమా వచ్చి ఆ స్క్రీన్ మీద షేర్ చేసుకుంటే, అరే ఈమె ఇంకా చెప్పక్కర్లేదు, ఆమె నేను పలానా సినిమాలు చేశాను, పలానా హీరోతో చేశాను. చిరంజీవి గారి సినిమా అంటే ఇక వరల్డ్ వైడ్ అయిపోయినట్టే ఆవిడ నేమ్ ఫేమ్. అది ఎంజాయ్ చేయమనండి ఆవిడ. సార్, అయితే ఇప్పుడు కావాలని ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు మనం? ఏమంటే కామన్గా ఉంటారండి. మీకు గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే నేము ఫేము వస్తుందో వాడు ఎలా డెవలప్ అవుతుంటాడో
వాడికి అభిమానించే వ్యక్తుల కన్నా వాడిని ద్వేషించే వ్యక్తులు దానికి రెట్టింపులో ఉంటారట. ఇది ఎక్కడో చదివాను ఒక చిన్న స్లోగన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, జకీర్ మీరు మంచి యాంకరింగ్ చేస్తారని ఒక మంచి నేమ్ వచ్చింది అనుకోండి, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు 100 మంది ఉంటే మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు వీడు ఓవర్ యాక్షన్, వీడు ఏం యాంకరింగ్ రా అనుకునే వాళ్ళు 200 మంది ఉంటారు. మీకు అర్థమవుతుందా? అంటే ఎదుటివాడు గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతాను, లేదంటే ఆడు గొప్ప అయిపోతున్నాడు, ఆడు డెవలప్ అయిపోతున్నాడు అని కడుపు మంటతో ఉండేవాళ్ళు జలస్ అనమాట. సో అట్లాగా కొంతమంది చేశాడా ఓకేలే. కొంతమంది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, కొంతమంది ఆర్టిస్టులకి వాళ్ళకి తెలుసు కానీ ఎవడో తెలియనట్టు మీరు పలానా సినిమా కదా ఓకే అని అంటారు. వాడెంత నేము ఫేమ్ ఉన్నవాడికి అలాగంటే వాడు ఎంత ఫీల్ అవుతాడు, వీడు కావాలని ఆడు గొప్ప మనకేంటి, ఆడుకు ఆర్టిస్ట్ అయితే ఆడ మనం పెంచుతున్నాడా మనం చూస్తున్నాడా, ఇట్లాంటి స్వభావం ఉన్నవాళ్ళు ఆ ఎదుటివాడి గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేయలేరు. లేని పక్షంలో కామెంట్ల రూపంలో పిచ్చి పిచ్చిగా పెట్టడం, కామెంట్ రూపంలో ఆ నేమ్ చేయలేక బూతులు పెట్టడం, ఇట్లాగే ఇప్పుడు నందు గారు చేసినట్టుగా ట్రోల్స్ చేయడం, పని కట్టుకొని ఏదో చేయడం చేస్తారు. ఇప్పుడు బన్నీ గారి వ్యవహారం చూసుకోండి, ఆవిడ ఎవరో చనిపోయింది, అక్కడ బన్నీ తప్పేముంది చెప్పండి. ఆయన బొట్టు పెట్టి అమ్మా నాకు మొదటి షో నువ్వే చూడు తల్లి నీ పిల్లడితో రాసారని అని చెప్పాడా? సరే, ఆయన బయటకు వచ్చి ఎందుకు అభివాదం చేయాలి అని ఒకడెవడో పెట్టాడు. అరే అక్కడికి వచ్చి బయటికి అభివాదం చేయకపోతే ఈ హీరోకి ఏరగంటాడు ఎంత పొగరేటు అనుకుంటారు అనుకోరా? ఆయన తప్పేముంది అక్కడ? అభిమానిగా అభివాదం చేయకపోతే ఆయనే అంటారు. కాకపోతే ఏదో రాజకీయ కక్షతో గతంలో ఒక ఎమ్మెల్యేకి సపోర్ట్గా వెళ్ళాడు అనేది కొంతమందికి నచ్చలే, ఆ నచ్చని దాన్ని బ్యాడ్గా ట్రోల్స్ చేశారు. చిరంజీవి గారికే తప్పలేదు, ఆయన అదే అంటాడు. మొన్న ఒకసారి ఆవిడెవరు ప్రేమ అనే జర్నలిస్ట్ ఉంటుంది ఒక ఆవిడ ఇంటర్వ్యూ చేస్తే అదే చెప్పాడు, అమ్మ నా మీద ఇన్ని ట్రోల్స్ చేసి నాకు రకరకాలుగా మాట్లాడుతుంటారు, సరే బతకని, నా మీద వాళ్ళకి ఫుడ్ తింటున్నారు కదా తిన్నాయమ్మా, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నాకు నా వాళ్ళు నా పేరు చెప్పుకొని బతుకుతున్నారుగా, ఫుడ్ 4,000 నోట్లోకి వెళ్తున్నాయి కదా. అవునేమండి, ఒకవేళ నన్ను ఎవడైనా పొగిడాడా అది మంచిదే, అది కూడా తలకెక్కకుండా చూసుకుంటా, వెళ్ళి వెంటనే నా బెడ్రూమ్లో కటిక నేల మీద పడుకుంటా కాసేపు, నేను వచ్చిన స్థానం ఇది కదా, నేను పైకే వెళ్ళిపోవట్లేదే, అంత ఉన్నత స్థానానికి వెళ్ళలేదులే అని అనుకుంటా. పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఎన్నో ఫిల్మ్ఫేర్లు, బిగ్గర్ దాన్ బచ్చన్, ఈ మెగాస్టార్ ఇమేజ్ కంటేనండి వీళ్ళందరూ. ఇప్పుడంటే సోషల్ మీడియా తోటకూర. ఇప్పుడు ఇంతకుముందు ఎవడో రాశాడు చిరంజీవి గారి కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అని. హైయెస్ట్ కలెక్షన్స్ ఇప్పుడు నెంబరు. ఘరానా మొగుడు ఆ రోజుల్లో 90s 10 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా. 10 కోట్లు అంటే ఇప్పుడు లెక్కేసుకోండి. ఘరానా మొగుడు ఎప్పుడు వచ్చింది? 92, 93 వచ్చిన సినిమా. 93 అంటే ఆల్మోస్ట్ 33 ఏళ్ళ కిందట సినిమాకి 10 కోట్లు అంటే ఇప్పుడు లెక్కేయండి 10 కోట్లు ఎంత వాల్యూ చేసి ఉంటుంది. 10,000 కోట్లైనా ఆశ్చర్యపోవక్కర్లే కదా. కాబట్టి అలాంటి చిరంజీవి గారితో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్న ఆవిడ ది మూమెంట్ని ఎంజాయ్ చేయమనండి. ఇవన్నీ పట్టుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దు. ట్రోల్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఒక విధంగా ఆ నందు గారికి నేను చెప్పే ఉచిత సలహా ఏంటి, ఉచితంగా ఎవడో ఇచ్చేస్తాడు కాబట్టి, తల్లి మీకు ఎంతమంది ట్రోల్స్ చేస్తే మీరు అంత పైకి వెళ్తారు, అవన్నీ మెట్లుగా చేసుకొని వెళ్ళిపోండి, మీరు ఎంజాయ్ చేయండి అంతే. ఆ కడుపు మంటతో ఆడు ఏడుస్తున్నాడు అనుకోండి, మీ ఏడిపే నా ఎదుగుదలని చెప్పి చాలామంది లారీలు వెనక రాస్తూ ఉంటారు. ఆ స్లోగన్తో పెట్టుకోమంటే సరే అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.